పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాష్ట్రంలో ఒక పోసాని కృష్ణమురళిపై 17 పైగా అక్రమ కేసులను కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిని రాజకీయ కక్షతో జిల్లా వారీగా తిప్పుతున్నారని ఆయన తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి చర్యలకు పాల్పడలేదని, కూటమి ప్రభుత్వం తన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తుందని ఆయన మండిపడ్డారు. ఇది ఇలాగే ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని కానీ అవమానకరంగా మాట్లాడింటే దాన్ని ఎవరు సమర్థించరు. దానికి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఒక కోర్టులో రిమాండ్ చేసి చట్ట ప్రకారం ఏ విధంగా అయితే నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకోవాలి. కానీ అలా కాకుండా దాదాపు 17 కేసులు ఆయన పైన పెట్టి అన్ని కోర్టులలో కూడా పోసాని గారికి బెయిల్ వస్తే మళ్ళీ నిన్న కొత్తగా గుంటూరు సిఐడి పోలీసులు ఇంకొక కొత్త కేసు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినారని చెప్పి మళ్ళీ ఆయనను గుంటూరు తీసుకెళ్ళి రిమాండ్ చూపించడం, అరెస్ట్ చేయడం అనేది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇలా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి న్యాయ వ్యవస్థను అవమానించడం అనేది కూటమి ప్రభుత్వానికి సరికాదు. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలకే మీరు పాల్పడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకోదని చెప్పి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఈరోజు కూటమి ప్రభుత్వంలోని పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పద్ధతిని వెంటనే అరికట్టాలా. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విధమైన ధోరణిలో ఈ ప్రభుత్వాన్ని తీసుకపోతే ఖచ్చితంగా తొందరలోనే ప్రజలంతా మీ కూటమి ప్రభుత్వంపై తిరగబడతారని చెప్పి హెచ్చరిక చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో పలు కోర్టులలో కేసులు వేసి వేధించడం వల్ల ఎవరైతే నిందితులుగా చెప్పబడుతున్నారో వాళ్ళే కాకుండా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు.